గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మరి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అయితే మోతీలాల్ స్వరూపరాణి దంపతులకు 1889 నవంబర్ 14వ తేదీన జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. జవహర్ అంటే ఆభరణం అని అర్థం. 1900లో నవంబర్ 14వ తేదీన జవహర్లాల్ జన్మదినోత్సవం నాడు తండ్రి మోతీలాల్ ఏమో అలహాబాద్లో నగర శివార్లలో ఒక అందమైన భవంతిని కొని పుట్టినరోజు పండుగ అక్కడే జరిపాడు. ఆయన పుట్టినరోజుకి బహుమతిగా కొన్నాడు అది. తర్వాత కాలంలో జవహర్లాల్ ఆమోదంతోనే ఆ భవనాన్ని భారత జాతీయ కాంగ్రెస్కి కానుకగా ఇచ్చేశారు మోతీలాల్. అదే స్వరాజ్య భవనం. అయితే 1572లో హారో అనే ఒక పాఠశాల ఇంగ్లీష్ ప్రభువుల పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం నెలకొల్పబడింది. ఆ పాఠశాలలో చదివిన వాళ్ళందరూ పిట్ కానీ, పామర్బను, బాల్డ్విను, విన్స్టన్ చర్చిల్ ఇలాంటి వాళ్ళందరూ, ఆ పాఠశాలలో చదివిన వాళ్ళందరూ ఏదో ఒక దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. అదేవిధంగా అదే పాఠశాలలో చదివిన నెహ్రూ కూడా భారతదేశానికి ప్రధాని అయ్యారు. 1907 అక్టోబర్లో కేంబ్రిడ్జ్లో ట్రినిటీ కాలేజీలో డిగ్రీ కోర్సులో చేరారు. రసాయన శాస్త్రము, భూగర్భ శాస్త్రము, వృక్షశాస్త్రము ప్రధాన అంశాలుగా ఎంచుకున్నారు. తర్వాత న్యాయశాస్త్ర అధ్యయనానికి లండన్లోని ఇన్నర్ టెంపుల్లో చేరారు. 1912లో న్యాయవాదిగా బార్లో సభ్యత్వం లభించింది. 1916 ఫిబ్రవరి 26న కమలా కౌల్ను వివాహం చేసుకున్నారు. 1917 నవంబర్ 19న జవహర్లాల్కి, కమలా నెహ్రూకి, ఈ దంపతులకి ఇందిరా ప్రియదర్శిని జన్మించారు, అంటే ఇందిరాగాంధీ. 1921 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజకుమారుడు ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పుడు నెహ్రూ నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అందుకు గాను 3 నెలలు జైలు శిక్ష వేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు కూడా నెహ్రూకి 18 నెలలు జైలు శిక్ష విధించారు.